సో వెల్కమ్ టు టాప్ మ్యాన్ స్టూడియో. ప్రస్తుతం మనం భువనగిరిలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్లో ఉన్నాము. దాదాపుగా 25 years 25 సంవత్సరాల నుంచి చాలా మంది పేద పిల్లల్ని ఒక మంచి మార్గం చూపించి డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేసినటువంటి గొప్ప ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ యాదయ్య సార్ మాతో ఉన్నారు. సార్ నమస్తే అండి. స్కూల్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది సార్? ప్రశాంతి స్కూల్ 2001లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఓకే, భువనగిరిలో ఎస్టాబ్లిష్ అయింది. భువనగిరిలో ఫస్ట్ ఇదే ప్లేస్ ఉండే స్కూల్, ఇది వేరే ప్లేస్ ఉండేది అంటే కొంచెం పక్కన ఉండేదండి. అంటే అప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ లేదు, అందుకని చెప్పి అక్కడ ఆల్రెడీ తాత్కాలికంగా ఉన్నటువంటి షెడ్స్ ఉండడం వల్ల వాటిని కొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని వాటిలో పనిచేయడం జరిగింది. అది యాక్చువల్గా లీజ్ ఒక 10 years ఉంది. ఆ 10 years అయిపోగానే వెంటనే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ బిల్డింగ్ లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా మంది బయట ఏమంటుంటారు అంటే యాదయ్య సార్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్స్పర్ట్. అంటే బయట టాక్ కాదు, ఎస్పెషల్లీ ఎవరైతే మీ దగ్గర చదువుకున్నారో ఆ పిల్లలు చాలా మంది కలుస్తుంటారు కాబట్టి బయట ఆ పిల్లలు ఏమంటారు అంటే యాదయ్య సార్ దగ్గర మన ఫిజిక్స్ కెమిస్ట్రీ విన్నాము అంటే ఇక లైఫ్లో మర్చిపోలేమని ఒక టాక్ అయితే బయట ఉంది. సో మీరు అంటే టీచింగ్ ఫీల్డ్కి రావడానికి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంది? అంటే ఏ పర్పస్లో ఇది మీరు రావడం మెయిన్ రీజన్ ఏంది అసలు? యాక్చువల్గా చెప్పాలంటే నేను డాక్టర్ అవుదామని చెప్పి అనుకున్నాను. ఆ రోజుల్లో మా పరిస్థితి వల్ల నాకు ఎంబీబీఎస్లో సీట్ రాలేదు. దాంతో నేనేమనుకున్నా అంటే సైంటిస్ట్ అవుదామని చెప్పి అనుకున్నాను. కానీ సైంటిస్ట్ అవ్వడం కంటే స్కూల్లో ప్రిన్సిపాల్గా అయితే నాలాంటి డాక్టర్లని సైంటిస్టులు ఎంతో మందిని తయారు చేయొచ్చు అనేది నా అభిప్రాయం. అందుకనే స్కూల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ సార్? నాది ఎంఎస్సి ఎంఫిల్ బిఎడ్. ఎంఎస్సి ఎంఫిల్ బిఎడ్. ఓకే, ఎంఫిల్ ఏ సబ్జెక్ట్ మీది? బయోకెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ చేశారు. ఓకే. సో అంటే మీ స్కూల్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత జనరల్గా పిల్లలతో గడుపుతుంటే అంటే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాం కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది స్కూల్ ఫీల్డ్? అంటే మీరు ఫీల్డ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా, లేకుంటే అంటే మీరు అనుకున్నటువంటి సంతృప్తి మీకు ఉందా ఈ ఫీల్డ్లో? ఉందండి. యాక్చువల్గా చాలా మంది ఎవరు అనుకుంటారంటే ఖాళీగా ఉంటే రిలాక్స్ వస్తుంది అనుకుంటారు, కానీ వర్క్ చేస్తుంటేనే దాంట్లో రిలాక్సేషన్ వస్తుంది. ఎంత స్టూడెంట్స్తో స్పెండ్ చేస్తామంటే అంత రిలాక్సేషన్ వస్తుంది, అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. వాళ్ళకి టీచ్ చేయడమే మనకి నిజంగా ఎంజాయ్మెంట్. ఓకే సార్, మరి అంటే ఈ స్కూల్ కొంచెం అంటే టౌన్కి దూరంలో ఉంది కాబట్టి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల పిల్లలు ఎక్కువగా వస్తుంటారు. సో గ్రామీణ ప్రాంతాల పిల్లలతో మీరు అంటే వాళ్ళని ఎట్లా ఇంటరాక్ట్ అవుతారు, పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేసుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మా స్కూల్ విజనే అదండి. గ్రామీణ ప్రాంత పిల్లలకి అంటే రిమోట్ విలేజ్ పీపుల్కే బెస్ట్ ఎడ్యుకేషన్ అందాలని చెప్పి. ఎందుకంటే టౌన్ పీపుల్కి ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, పేరెంట్స్ కొంత అవేర్నెస్ ఉంది. కానీ విలేజ్ పీపుల్కి వాళ్ళ పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా ఒకటే అనే ఉద్దేశం ఉంటుంది. కానీ ఈ పిల్లలు 10th క్లాస్ అయిపోయేసరికి ఏమవుతుందంటే తర్వాత వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది. అదే బేసిక్ నుంచి మంచి స్టాండర్డ్ ఇచ్చుకుంటూ వస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతుంది. ఒక్కసారి ఒక జనరేషన్ లైఫ్లో సెటిల్ అయిపోతే వాళ్ళ తర్వాత జనరేషన్కి ఇబ్బంది ఉండదు. అంటే విలేజ్ గ్రామీణ ప్రాంతాలే పట్టుకొమ్మలు అని చెప్పి గాంధీజీ మహాత్ముడు చెప్పినట్టుగా విలేజ్ పీపుల్ ని మనం డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా మన దేశం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ గా అంటే ఈచ్ వన్ సెక్షన్ ఒక క్లాస్ కి ఎంత మంది పిల్లలు ఉంటారు సార్ స్కూల్లో? ఓన్లీ 30 members ఫిక్స్డ్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇంకా ఎక్కువ మంది పిల్లలు తీసుకోరు. 30 members ఎందుకు అట్లా? అంటే కొన్ని క్లాసులలో చూస్తున్నాం 70 మంది 80 మంది పిల్లలు చూస్తున్నాం కదా కార్పొరేట్ స్కూల్లో. యాక్చువల్ గా ఒక క్లాస్ ఉండేది 45 minutes అండి. 45 minutes లో సార్ నిర్మించినటువంటి హోంవర్క్ కరెక్షన్ చేయాలి, ఈ రోజు లెసన్ చెప్పాలి, మళ్ళీ రేపు ఏం చదువుకు రావాలని మళ్ళీ హోంవర్క్ ఇవ్వాలి. 30 members చూడడమే చాలా రిస్క్ అయిన విషయం. అట్లాంటిది అంతకంటే ఎక్కువ మంది ఉంటే అసలు మెయింటెనెన్స్ అనేది ఇంపాసిబుల్. సక్సెస్ అవ్వడానికి ప్రశాంతి స్కూల్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే, లిమిటెడ్ స్ట్రెంత్, ఫిక్స్డ్ స్ట్రెంత్. దానికంటే ఓవర్గా తీసుకుంటే వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు. పిల్లల మీద కూడా పర్సనల్ కేర్ ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ స్ట్రెంత్ ఉంటే. పిల్లల మీద కూడా పర్సనల్ కేర్ ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ స్ట్రెంత్ ఉంటే. సో బయట మేము వాతావరణం చూసాం, మంచి ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, మంచి గ్రౌండ్ ఉంది కదా. అంటే స్పోర్ట్స్కి ఏమైనా ప్రియారిటీ ఇస్తారా మీరు? 100% సార్. ఓకే, మెయిన్ ఎందుకంటే ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మెంటల్గా హెల్దీగా ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ లేకపోతే మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు మెంటల్గా హెల్దీగా ఉంటారో అంటే మెంటల్గా రిలాక్స్డ్ ఉంటారో వాళ్ళు స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయగలుగుతారు. ఎలాంటి గేమ్స్కి ఎక్కువ మీరు పిల్లల్ని ప్రిపేర్ చేయిస్తున్నారు? గేమ్స్ అనేం లేదు, గేమ్స్ స్పోర్ట్స్ రెండింటి మీద ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. స్పోర్ట్స్కి వచ్చేసరికి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంటే రన్నింగ్ చేసేటువంటి అనమాట, క్రికెట్ ఇట్లాంటి వాటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మెంటల్గా తొందరగా రిలాక్స్ అయిపోతారు. ఇక గేమ్స్లోకి వచ్చేసరికి
మెయిన్ చెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సైకాలజికల్ పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సార్ ఫిజిక్స్ టీచర్ సబ్జెక్ట్ విషయానికి వస్తే చాలామంది మీ స్టూడెంట్స్ మాకు కలుస్తుంటారు బయట. జనరల్గా ఫిజిక్స్ అంటే ఒక పోబియా ఉంటుంది పిల్లలు. అంటే ఫిజిక్స్ని చాలా మంది పిల్లలు అంటే నీట్లో కూడా పిల్లలు ర్యాంక్ కోల్పోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది కదా. సో ఫిజిక్స్ విషయంలో అంటే పిల్లలు చాలామంది యాదయ్య సార్ దగ్గర మనం ఫిజిక్స్ క్లాస్ వింటే కనుక మనకు అపోహ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది టాక్ ఉంది కదా. అంటే మీరు ఎట్లా టీచ్ చేస్తారు పిల్లల్ని, ఏ విధంగా సబ్జెక్ట్ రీచ్ అయ్యే విధంగా చేస్తారు మీరు? యాక్చువల్గా ఫిజిక్స్ మీద భయం ఎందుకు ఉంటుందంటే ఫిజిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం కాకపోవడం వల్లనే ఫిజిక్స్ అంటే భయపడుతూ ఉంటారు. యాక్చువల్గా నేను చదివేటప్పుడు నాకు మ్యాథ్స్ 90% మార్క్స్ ఉన్నాయి. అయితే మెయిన్ బేసిక్స్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైతే ఫిజిక్స్ చాలా ఈజీ. యాక్చువల్గా ఆ విషయం అర్థం కాక దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పకపోవడం వల్లనే ఫిజిక్స్ అనేది హార్డ్ అనే ఫోబియా ఉంది. ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమైతే వాళ్ళు ఓన్గా ఒక ఫార్ములాని డిరైవ్ చేసుకోగల కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు అన్నిటికీ సేమ్ ఫార్ములాని అప్లై చేయలేము మనం. ప్రాబ్లంకి ఓన్గా వాళ్ళు ఫార్ములాని డిరైవ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు వాళ్ళు. యాక్చువల్గా ప్రశాంతి స్కూల్ నుంచి 10th క్లాస్ అయిపోయి బయటికి వెళ్ళిన పిల్లలు ఎవరన్నా ఎంబీబీఎస్ డాక్టర్ కోర్స్ని పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఉన్నారండి, దాదాపు ఇప్పటికి ప్రెజెంట్ 5 members ఉన్నారు. ఓకే, ఇంకా ఈ 2-3 yearsలో ఇంకొక 4-5 members వచ్చారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నారు పిల్లలు. ఒక ఇద్దరు సూర్యపల్లి నుంచి శిరీష, మధుగాని శిరీష అనే అమ్మాయి ఉంది. ఓకే, సూర్యపల్లి విలేజ్ నుంచి. సూర్యపల్లి విలేజ్ నుంచి. తర్వాత దాని పక్కనే బొల్లేపల్లి విలేజ్ నుంచి నాంపల్లి ప్రవీణ్ అనే అబ్బాయి ఉన్నాడు. ఓకే, వీళ్ళిద్దరు కూడా కంప్లీట్ రూరల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ పేరెంట్స్ అసలు ఎటువంటి అవేర్నెస్ లేదు. అంటే కంప్లీట్గా వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఫీల్డ్కి సంబంధమే లేనటువంటి విషయం. వాళ్ళ ఫాదర్ ఏంటంటే కొంచెం ఈ చిన్న చిన్న బిజినెస్లు చేస్తూ ఉంటారు అనమాట. శారీ షాప్ ఒకటి, చిన్న షాప్ అవుతుంది. తర్వాత నాంపల్లి ప్రవీణ్ వాళ్ళ ఫాదర్ అయితే కంప్లీట్గా లేబరే, అంటే రోజువారీ పనులకు వెళ్తూ ఉంటారు అంతే. వాళ్ళ ఇల్లు కూడా చాలా డౌన్ఫాల్లో ఉంటుంది. అట్లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తున్నారు అంటే చాలా హార్ట్ఫుల్గా ఫీల్ వెరీ ప్రౌడ్. పిల్లలు కలుస్తుంటారు మీకు వాళ్ళు అప్పుడప్పుడు ఏమన్నా? ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారు. ఇంకా నాంపల్లి ప్రవీణ అనే అబ్బాయి అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ స్కూల్లో దిగి వెళ్తాడు. నిజంగా అంతకంటే హ్యాపీ ఉంటుంది అంతే కదా. ఒక టీచర్కి అంతకు మించిన సంతోషం ఏముంటుంది? మనం చదువు చెప్పిన పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు అంటే మనకు అంతకన్నా మించే గౌరవం ఉంటుంది. సో అదేవిధంగా అంటే టాప్ నాచ్ స్టూడియో ద్వారా నేను చెప్పాల్సుకుందంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో రీసెంట్గా వచ్చినటువంటి TGRJC సెట్ రిజల్ట్ 2025లో ఇదే స్కూల్కి చెందిన తోటకూరి వైష్ణవి మన పక్కనే ఉన్నారు. సో అవుట్ ఆఫ్ 150కి 126 మార్క్స్, 150 మార్కులకి 126 మార్కులతోటి తెలంగాణ స్టేట్లోనే 3rd ర్యాంక్ వితౌట్ కోచింగ్. బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోకుండా కేవలం ప్రశాంతి స్కూల్ యొక్క టీచర్స్ గైడ్లైన్స్ ఫాలో అవుతూ స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా ఏదైతే పాలిసెట్ ఉందో పాలిసెట్లో 29th ర్యాంక్. సో నిజంగా ఇది వండర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాకు తెలిసి తోటకూరి వైష్ణవే ఫస్ట్ ర్యాంక్ అనుకుంటా. స్టేట్ లెవెల్ 3rd ర్యాంక్ రావడం, అవుట్ ఆఫ్ 150కి 126 రావడం. సో తోటకూరి వైష్ణవి ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఇది మన TGRJCలో 126 అవుట్ ఆఫ్ 150 మార్క్స్. సో ఎంత ఏ ర్యాంక్ వచ్చింది నీకు స్టేట్ లెవెల్లో? స్టేట్ లెవెల్లో TGRJC 3rd ర్యాంక్ వచ్చింది కదా. సో ఎట్లా ఫీల్ అయినా స్టేట్ లెవెల్లో 3rd ర్యాంక్ రావడం వల్ల అంటే నీకు ఎట్లా అనిపించింది? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడైతే. అంటే సిలబస్ ఏముంటుంది నాన్న TGRJCలో? 10th క్లాస్ సిలబస్. ఓన్లీ 10th క్లాస్. అంటే సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి? సబ్జెక్ట్స్ TGRJC ఇంగ్లీష్. నేను బైపీసీ తీసుకున్నాను. బైపీసీ వాళ్ళకైతే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. ఓకే, అంటే ఫిజిక్స్ అంటే చాలా హార్డ్ కదా, మరి ఫిజిక్స్ని ఎట్లా అనిపించింది ఫిజిక్స్ రాస్తుంటే? యాక్చువల్లీ ఫిజిక్స్ అసలు హార్డ్ కాదు. ఓకే, అండ్ ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్పాలంటే. సో ఫిజిక్స్ మేము మా సార్ చెప్పే గైడ్ లైన్స్ ఫాలో అయ్యాం ఫస్ట్ నుంచి. మా ఫిజిక్స్ సార్ యాదవ్ సార్ ఎలాగంటే ఫస్ట్ నుంచి అయినా ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది. సో మేము ఏం చేసేదంటే ఏదైనా ఇంపార్టెంట్ లైన్ ఉంటే దాన్ని అండర్లైన్ చేసుకొని దాన్ని టెక్స్ట్ బుక్ లో రాసుకొని అండ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునేది. ఆ షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడే శ్రద్ధగా వినడం. అండ్ సెకండ్ థింగ్ ఈస్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు TGRJCకి బయట కోచింగ్ తీసుకున్నాను, బయట అక్కడ మన కోచింగ్ సెంటర్ వల్ల
ఏ కోచింగ్ తీసుకో వితౌట్ కోచింగ్ నీకు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. ఓకే. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ కదా. కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఎవరు మీకు? కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కూడా యాదే సార్. అదే సరే. ఫిజిక్స్కి కెమిస్ట్రీ కంపేర్ చేస్తే నీకు ఏది డిఫికల్ట్ అనిపించింది? కెమిస్ట్రీ హార్డా, ఫిజిక్స్ హార్డా? యాక్చువల్గా రెండు హార్డ్ కాదు. కెమిస్ట్రీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ నుంచి అయినా కెమిస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. అంటే కెమిస్ట్రీలో నార్మల్గా జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది అసలు కెమిస్ట్రీ. అండ్ ఫిజిక్స్ కూడా బాగుంటుంది. ఇంకా ఫిజిక్స్ కానీ చెప్పాలంటే కెమిస్ట్రీ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్. ఓకే. బయాలజీ ఎట్లా ఉంటుంది మీకు? బయాలజీ కూడా బాగుంటుంది. ఓ బయాలజీ టీచర్ ఎవరు? మా బయాలజీ టీచర్ భవ్య మ్యామ్. భవ్య మ్యామ్. ఓకే. అంటే ఎట్లా టీచింగ్ ఎట్లా ఉంటుంది బయాలజీ టీచర్ది? టీచింగ్ బాగుంటుంది. ఓకే. మాకు బయాలజీ కూడా యాదవ్ సార్ కూడా కొంచెం చెప్పారు. ఓకే. అండ్ భవ్య మ్యామ్ కూడా చెప్పింది. అంటే మాకు ఫస్ట్ నుంచి ఎలాగంటే డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ అది మెయిన్. అండ్ అలాగే మేము జనరల్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నా కానీ మళ్ళీ రఫ్ డయాగ్రామ్స్ ఫస్ట్ నుంచి వెళ్ళి డయాగ్రామ్స్ వేసి ప్రతి దానికి లేబులింగ్ చేసి ఆ లేబులింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే అది ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి, దాన్ని కూడా సైడ్కి రాసుకునేది ఫస్ట్ నుంచి అయినా. ఎక్స్పెక్ట్ చేసిన స్టేట్ 3rd ర్యాంక్ నాకు వస్తుంది అవుట్ ఆఫ్ అంటే 150కి 126 మార్క్స్ నాకు వస్తుందని మనం ముందే ఎక్స్పెక్ట్ చేసినావా మార్క్స్ ఏమైనా? అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేయలే. ఐ నెవర్ బాదర్ అబౌట్ మై రిజల్ట్. ఓకే. అసలు రిజల్ట్ గురించి ఎప్పుడు ఆలోచించలే ఫస్ట్ నుంచి అయినా. అంతే. ఐ ఆల్వేస్ ఫాలోడ్ అనే భగవద్గీత శ్లోకాస్. ఓకే. అండ్ చదువుతుంటావా? భగవద్గీత చదువుతావా? ఓకే. అంటే భగవద్గీత అంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది భగవద్గీత మీద? ఫస్ట్ నుంచి అయినా ఇంట్రెస్ట్ ఉండే. నాన్నగారు. ఓకే. ఇంట్లో కూడా అక్క నాన్న ఇద్దరు ఎప్పుడు భగవద్గీత పట్టుకొని భగవద్గీత శ్లోకాస్. నువ్వు చదువుతావా భగవద్గీత? అంటే నేనైతే రీసెంట్ గా అయితే శ్లోకాస్ నేర్చుకోవడం. ఒక శ్లోకం చెప్పు మా గురించి. సో దిస్ ఇస్ మై ఫేవరెట్ శ్లోక. Okay. సుఖ దుఃఖే సమీకృత్వ సుఖ దుఃఖే సమీకృత్వ లాభ లాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవప్స్యసి. అండ్ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు ఈ శ్లోక. తను ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, నువ్వు చేసిన పనిలో నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దాన్ని రెండింటిని సమానంగా చూసుకోవాలి. నువ్వు చేసే పనిలో నీకు లాభం కలిగినా నష్టం కలిగినా ఆ రెండింటిని సమానంగానే ఉండాలి. అండ్ ద మెయిన్ థింగ్ ఈస్ కర్మ. అయితే నువ్వు ఏదైతే పని చేయాలో ఆ పనిని సక్రమంగా చేయాలి. సో అర్జునుడు చేయాల్సిన పని అయితే యుద్ధం చేయడం. సో నీ పని ఏంటి, నీ కర్మ ఏంటి? నువ్వు యుద్ధం చేయడం. సో నువ్వు చేయాల్సిన యుద్ధాన్ని నువ్వు సక్రమంగా చేయి. వచ్చే రిజల్ట్ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించవు. అది గ్రేట్. అంటే నీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే భగవద్గీత. భగవద్గీతలో ఏదైతే శ్లోకాస్ ఉన్నాయో అంటే మనం కష్టపడుతూ వెళ్ళాలి తప్ప ఫలితాన్ని మనం ఆశించవద్దు. అంతే కదా. అదే లైఫ్ అదే దాన్నే ఆ భగవద్గీతని నీ పర్సనల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు. వెరీ గుడ్. రైట్. సో ఒక చిన్న క్వశ్చన్ అన్న, చాలా మంది పిల్లలు అంటే మీ జనరేషన్ పిల్లలందరూ కూడా చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే బీటెక్ అంటే ఇంజనీరింగ్ సెట్ వెళ్తున్నారు. అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి, రోబోటిక్ అని చెప్పేసి, అంటే రీసెంట్గా చాలా కొత్త కోర్సులు వచ్చినాయి కదా. బట్ డిఫరెంట్గా ఈ బయాలజీ అంటే ఈ సైన్స్ గ్రూప్కి రావడానికి అంటే సైన్స్ సైడ్ మెడికల్ సైడ్ ఇంట్రెస్ట్ చూసిన కారణం ఏమైనా రీజన్స్ ఉన్నాయా? నాకు ఫస్ట్ నుంచి మెడికల్ అంటే ఒక డాక్టర్ కావాలని ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ ఉంది. వెరీ గుడ్. అండ్ అనదర్ థింగ్ ఈస్ తాతయ్య గురించి. అంటే ఒకసారి అంటే మా తాతయ్య చనిపోయారు ఆల్రెడీ. ఓకే. సో హీస్ హ్యావింగ్ క్యాన్సర్ అంటే అప్పట్లో. సో చాలా నాన్నగారు వాళ్ళందరూ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కలిసి తాతని చాలా హాస్పిటల్స్ కి తీసుకెళ్లారు. కానీ ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినా క్యాన్సర్ ఉందని అంత తొందరగా బయట వెళ్ళే. అంటే ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్తే నార్మల్ గానే ట్రీట్మెంట్ చేయడం, మెడిసిన్స్ చేయడం చేశారు కానీ అది క్యాన్సర్ అని అంత తొందరగా తెలియాలి అంటే అప్పట్లో. సో అప్పుడు అంటే దాని వల్ల తాతయ్య చనిపోయారు. సో అందరం చాలా ట్రై చేశారు తాతయ్యని చనిపోకుండా ఉండడానికి. బట్ ఫైనల్ గా చనిపోయారు. నేను అప్పుడే డిసైడ్ అయినా ఇట్లా కాదు, నేను ఒక డాక్టర్ కావాలి ఖచ్చితంగా. అండ్ డాక్టర్ అయ్యి మా తాతయ్య లాగా ఇంకెవ్వరికి కావద్దు, అట్లానే మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్స్ కి అని అప్పుడు డిసైడ్ అయినా. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. సో అంటే తాతయ్యకి వచ్చిన పరిస్థితి మరి ఎవరికి రాకూడదు, నేనే కనుక డాక్టర్ అయి ఉంటే మా తాతయ్యని కాపాడుకునేదని అట్లా అనిపించింది ఎప్పుడు? ఓకే. రైట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే స్కూల్ లైఫ్ అయిపోయింది కదా. ఏ స్కూల్ మీది? శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్. శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ అయిపోయింది కదా. 10th క్లాస్ అంటే స్కూల్ లైఫ్ అయిపోయింది. ఇప్పుడు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది స్కూల్ నుంచి బయటకు వెళ్తున్నావు కదా, మీ టీచర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ ఏమనిపిస్తుంది?
యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ మిస్సింగ్. అంటే మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ని అండ్ అందరినీ మిస్ అవుతున్నట్టే అనిపిస్తుంది కొంచెం చెప్పాలంటే. అండ్ మై టీచర్స్, ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ ఎ లాట్ మై టీచర్స్ బికాస్ దే ఆర్ మై ఇన్స్పిరేషన్. అంటే ప్రతి దాంట్లో నాకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా, అంటే చిన్న ప్రాబ్లం ఫేస్ చేసినా దాన్ని అర్థమయ్యేటట్టు రిపీటెడ్గా చెప్పడం. అంటే క్లాస్లో కూడా ఒక 1 మెంబర్ చెప్పిన తర్వాత మళ్ళీ అదే డౌట్ అడిగితే జనరల్గా టీచర్స్ ఎట్లా అంటే అదే తర్వాత ఇప్పుడే చెప్పిన కదా విన్నావా వినలేదు ఎట్లా అంటారు. మా టీచర్స్ అయితే అట్లా కాదు. అంటే లైక్ ఏదైనా డౌట్ అడిగితే దాన్ని ఎంతమంది అడిగినా మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు తెలుగు నుంచి సోషల్ వరకు ఏ టీచర్ అంటే బాగా ఇష్టం మీకు? నాకు అందరు టీచర్స్ అంటే ఇష్టం. అంటే అందరు బాగా చెప్తారు. అందరు బాగా చెప్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషాలిటీ. లైక్ కొంతమంది ఏమో వెనక పడుతుంటే ముందుకు వస్తారు, కొంతమంది ఏమో దేని గురించి భయపడొద్దు ఎంకరేజ్మెంట్ ఇస్తారు. అట్లా ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఏ సబ్జెక్ట్ లో ఆ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళకి తగ్గట్టుగా నీకు సపోర్ట్ చేస్తుంటారు. ఓకే. సో వైష్ణవి, అంటే 10th క్లాస్ అయిపోయి బయటకు వెళ్తున్నావు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ స్కూల్? శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ పని ఒపీనియన్ ఏంది అసలు? యాక్చువల్లీ శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ హై స్కూల్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ మెమరీస్ ఫర్ మీ. అంటే ఫస్ట్ నుంచి అయినా స్పోర్ట్స్లో అండ్ గేమ్స్ అండ్ ఈవెన్ చెస్. ఇట్స్ మై ఫేవరెట్ గేమ్. అండ్ చెస్ ఆడడం అండ్ మెయిన్గా స్టడీస్, వీటన్నిటిలో ఇట్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ది స్కూల్. అంటే నేను ఫస్ట్ నుంచి అయినా ఎప్పటికైనా ఈ స్కూల్ని, ఈ టీచర్స్ని, మా టీచర్స్ ఎంత హెల్ప్ చేసారు నాకు. ఎంత పొజిషన్లోకి వెళ్ళినా, ఎంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళినా ఖచ్చితంగా నా స్కూల్ని, నా టీచర్స్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఒకసారి మీ టీచర్ పేరు చెప్పు. తెలుగు టు సోషల్. తెలుగు సార్ రవీందర్ సార్, హిందీ షఫీ సార్, ఇంగ్లీష్ జోసెఫ్ సార్, మ్యాథ్స్ సురేందర్ సార్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సైన్స్ యాదయ్ సార్, అండ్ బయాలజీ భవ్య మేడం, సోషల్ కౌశల్య మేడం. మరి పీటీ సార్? పీటీ సార్ అనిల్ సార్. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ నాన్న. సార్, ఇంకోటి నేను ఇంతకుముందు క్వశ్చన్ అడిగినది మిమ్మల్ని. అంటే నా ఎంక్వైరీలో తెలియదు ఏంటంటే, ప్రశాంతి స్కూల్లో చాలా మంది పిల్లలు కూడా బిలో పావర్టీ, అంటే చాలా పేద పిల్లలు వస్తుంటారు. అట్ ది సేమ్ టైం గ్రామీణ ప్రాంతం పిల్లలు మాత్రం ఎక్కువ వస్తుంటారు మీకు. సో మీ అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లు తయారు కావడం, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేక కూడా మీరు వాళ్ళని తీర్చిదిద్ది ఒక డాక్టర్ తయారు చేసిన అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. ఇవన్నీ లైఫ్ లాంగ్ మెమరీస్ అన్నమాట. ఓకే. ఎంబీబీఎస్లోకి వచ్చేసరికి ఆల్రెడీ 5 మెంబర్స్ డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తున్నారు. వాళ్ళని ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. ఓకే. సూర్యాపల్లి బాగా రూరల్ విలేజ్. సూర్యాపల్లి నుంచి మధుగాని శిరీష అనే అమ్మాయి. ఓకే. వాళ్ళ ఫాదర్ యాక్చువల్గా చాలా చిన్న బిజినెస్ అది. ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన కూడా లేదు. ఎంబీబీఎస్ చేపిద్దామంటే, అమ్మో ఎంబీబీఎస్ అంటే చాలా ఖర్చు అవుతుంది సార్, నేను అసలు అంత అమౌంట్ నేను భరించలేను, నా గ్రూపే వద్దు, ఎంబీబీఎస్ నా వల్ల కాదంటే కూడా చెప్పాను అనమాట. లేదు సార్, మీ పాపకి ఫ్రీ సీట్ ఖచ్చితంగా వస్తుంది, మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, ఖచ్చితంగా జాయిన్ చేయించండి అంటే ఫోర్స్ మీద జాయిన్ చేయించాడు. ఆ అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చింది. ఈరోజు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీలో జాయిన్ అవబోతుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా అంటే చాలా హ్యాపీ, ఆ పాప కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తర్వాత దాని పక్కనే బొల్లేపల్లి అనే విలేజ్ ఉంది. బొల్లేపల్లి విలేజ్ నుంచి నాంపల్లి ప్రవీణ్ అనే అబ్బాయి. ప్రవీణ్ కూడా చాలా షార్ప్ క్యాండిడేట్. వాళ్ళ పేరెంట్స్ మామూలుగా జస్ట్ డైలీ వర్క్ లేబర్ లాగా చేస్తుంటారు. రోజు గడవడమే చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్. స్కూల్ ఫీజులు కట్టడం కూడా చాలా ఇబ్బందికరంగా కష్టపడి పే చేసినటువంటి సిచ్యువేషన్ వాళ్ళది. కానీ ఈరోజు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాడు. 10th క్లాస్లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అంటే అప్పటి వరకు నార్మల్ స్టూడెంట్ ఉండేవాడు, 10th క్లాస్కి వచ్చేసరికి యూనిట్కి ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ లాస్ట్ హాఫ్ ఇయర్లీకి వచ్చేసరికి ఫస్ట్ ర్యాంకర్ని క్రాస్ చేశాడు. అప్పుడు టీచర్స్ మొత్తం షాక్ అనమాట. అసలు ఈ అబ్బాయిని ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది, ఎట్లా పాసిబుల్ అయింది అని చెప్పి. అంటే మోటివేషన్ చేస్తే ఎట్లాంటి పిల్లలైనా సరే ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటారు. అందుట్లో వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్ని, తర్వాత చదువు వల్ల ఎట్లాంటి లైఫ్ చేంజ్ అవుతుంది అనేది అర్థం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు అన్నదానికి ఎగ్జాంపులే నాంపల్లి ప్రవీణ్. ఈరోజు ఆయన సూర్యాపల్లి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. సూర్యాపేట. ఆ అబ్బాయి
డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా స్కూల్లో దిగి కలిసి వెళ్తారు. ఓకే ఆ హ్యాపీనెస్ చాలు. ఓకే మనం ఎంత ఎర్న్ చేసామనేది కాదు, ఇట్లాంటి ఎంతమంది స్టూడెంట్స్ని మనం తయారు చేసామనేదే మనకి లైఫ్ లాంగ్ మనకి హ్యాపీనెస్ మీ ఇచ్చేటువంటి ప్యాషన్ కూడా అదే కదా సార్, మీరు ఫీల్డ్ నా కావాలి passion కూడా అదే. అదే కదా. ఓకే తర్వాత కోమటగుంట నుంచి ఈరబైన అఖిల అనేటువంటి పాప ఉంది. ఓకే వాళ్ళ ఫాదరు ఎకనామికల్ సిచ్యువేషన్స్ తట్టుకోలేక ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఓకే కానీ వాళ్ళ అమ్మ వ్యవసాయ పనులు చేసుకుంటూ దాంట్లోంచి వచ్చిన అమౌంట్నే పాపం కష్టపడి ఫీజు పే చేస్తూ చదివించింది. ఓకే నాకు బాగా గుర్తు వాళ్ళ మదర్ ఎంత కష్టపడ్డారు చదివించడానికి వాళ్ళ అనేది. ఫాదర్ అంటే బాబు ఏ క్లాస్ లో చనిపోయింది సార్? వాళ్ళ ఫాదర్ 6th class లో ఉండగానే స్టూడెంట్ 6th క్లాస్ ఉన్నప్పుడు ఫాదర్ ఎక్స్పైర్డ్. ఓకే ఇప్పుడు 10th class అయిపోయింది. తర్వాత ఆ అమ్మాయిని కూడా ఇట్లాగే ఎగ్జామ్ రాపించాం టీజీఆర్ చేసి. ఆ అమ్మాయికి కరీంనగర్లో సీట్ వచ్చింది, ఓకే సిఓఈ కాలేజ్లో సీట్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్ లో జాయిన్ అయింది. ఇప్పుడు గ్రేట్. చాలా అంటే చాలా హ్యాపీ ఆ పాప. ఓకే అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు డాక్టర్స్ గా కావడం అనేది చాలా అంటే చాలా హ్యాపీ. ఎస్. తర్వాత తోటకూర జాహ్నవి, తను కూడా మొన్న నల్గొండ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి షిఫ్టింగ్ లో రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కౌన్సిలింగ్ లో మార్చుకుంది. కౌన్సిలింగ్ లో మార్చుకుంది. యాక్చువల్గా నల్గొండ చాలా దగ్గర మనకి. ఓకే మరి అక్కడికి ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే తను చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ఒక డాక్టర్ మంచి డాక్టర్ కావాలంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉండాలి. నల్గొండలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఆదిలాబాద్ లో ఏం లేవు, ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. అట్లాంటి వాళ్ళకి అంతమందికి మనం ట్రీట్మెంట్ చేస్తే మనం మంచి డాక్టర్ అవుతాం అని చెప్పి. అంటే ఒక మంచి డాక్టర్ కావాలనేది ప్యాషన్ వాళ్ళకి, అంతేగాని దగ్గర ఉండాలి ఏదో ఒకటి చేసాం సర్టిఫికేట్ కావాలి అనే ఆలోచన లేదు. ఇట్లాంటి స్టూడెంట్స్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా పక్కన కల్లెం పూజ అని చెప్పి తుక్కపురం విలేజ్, ఓకే. వాళ్ళ ఫాదరు వ్యవసాయం చేసేది, ఫార్మర్. అయినప్పటికీ కళ్యాణ్ పూజ పట్టుదల ఎట్లా ఉంటుందంటే 10th class లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే బ్రెయిన్ లో వాటర్ స్టోరేజ్ అయింది అనమాట. వాళ్ళకి అవగాహన లేక నాటు వైద్యం అని చెప్పి అటు ఇటు తిప్పి కొంత డిలే చేశారు. డిలే చేసేసరికి కొంత టైం ల్యాప్స్ వచ్చింది. అసలు అమ్మాయి చదువుతుందా చదవదా, నెక్స్ట్ స్టడీ ఎట్లా ఉంటుంది, ఎవరైనా ఏమనుకుంటారంటే అట్లాంటి సిచ్యువేషన్ లో డ్రాప్ అవుతారు. కానీ ఆ అమ్మాయి మాత్రం పట్టుదలతో నేను ఖచ్చితంగా డాక్టరే కావాలని చెప్పి పట్టుదల పట్టింది. అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అమ్మాయి బీడిఎస్ జాయిన్ అయింది. బీడిఎస్ లో ఫ్రీ సీట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వికారాబాద్. అమ్మాయి తుక్కపురం. ఓకే. అంటే వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉన్నా, వాళ్ళు ఒక టార్గెట్ ని చూస్ చేసుకుంటున్నారు, ఆ టార్గెట్ ని రీచ్ అవుతున్నారు. అంటే మనం ఇచ్చేటువంటి మోటివేషన్ కూడా అట్లా ఉంటుంది అనమాట. మోటివేషన్ తో స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ ని ఎట్లా చేంజ్ చేసుకుంటున్నారు అనే దానికి వీళ్ళు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు కూడా కొడారి సాయికృష్ణ అనే అబ్బాయి, ఆ అబ్బాయి స్టేట్ లెవెల్లో టీజీఆర్జేసీలో 21st ర్యాంక్, పాలిసెట్ లో 91 ర్యాంక్ వచ్చింది. ఆ అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఎంత పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అంటే, ఒకసారి అంటే వాళ్ళు మాకు కొంచెం రిలేషన్స్ అవుతారు. ఒకసారి బైక్ నేర్పిస్తాను, మరి వస్తావా నేర్పించిన అంటే, లేదు మా డాడీ 18 years వచ్చిన తర్వాతనే నేర్చుకోమన్నారు అని చెప్పాను. అంటే వాల్యూస్, పేరెంట్ ఫాదర్ చెప్పిన మాటకి ఎట్లా కట్టుబడి ఉండాలి అంటే వాళ్ళు ఎంత వాల్యూ ఇస్తుంది చూడండి ఇవి. తర్వాత ఒక బాబు మాదారం నుంచి రమేష్ అనే అబ్బాయి ఉన్నాడు, మాదారం తండ నుంచి. ఆ అబ్బాయి అస్సాం ఐఐటి గౌహతిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక అబ్బాయి కూడా ఇందాక మధుగాని శిరీష అని చెప్పాను కదా, వాళ్ళ తమ్ముడు మధుగాని లోకేష్, ఆ అబ్బాయి కూడా ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఐఐటీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. అట్లాంటి దాంట్లో జాయిన్ అయ్యాడు. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇక అవన్నీ చెప్పాలంటే చాలా టైం కూడా పడుతుంది. ఇక సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళంటే అమెరికాలో కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ ప్రచారం చేసుకోవట్లేదు కాబట్టి ఎక్కువ మంది తెలియదు. మా ప్రచారం అంతా పేరెంట్స్ టు పేరెంట్, స్టూడెంట్ టు స్టూడెంట్. ఇక్కడ గ్రేట్నెస్ ఏంటంటే సార్, నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరెంట్స్ అందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎవరు కూడా ఏవో
పావర్టీ లేరు, అందరు బిలో పావర్టీ. అంటే ఫినాన్షియల్ గా చాలా క్రైసిస్ లో ఉన్న పిల్లలందరూ, అంటే పేరెంట్ ఉన్న వాళ్ళు, పేరెంట్ లేని వాళ్ళు, డైలీ లేబర్స్ అంటే కూలీనాలు చేసుకునే పిల్లలందరినీ కూడా నిజంగా వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ తయారు చేయడం అనేది చాలా సంతోషంగా పడతాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ యాదయ్య సార్ సైంటిస్ట్, వాస్తవేనా? వాస్తవేనా? సైంటిస్ట్ జీవీకే బయోలో జూనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేసి, ఓకే, తర్వాత దానికంటే యాజ్ ఎ ప్రిన్సిపల్ గా నేను అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాను అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. లేదు సార్, సైంటిస్ట్ అంటే చాలా పెద్ద పేరు కదా, గొప్ప విషయం కదా. అంత పెద్ద సైంటిస్ట్ అనే సబ్జెక్ట్ ని వదిలేసి మీరు స్కూల్ పెట్టుకుని ప్రిన్సిపాల్ గా పని చేయడం అనేది అంటే నాకు అర్థం కాలేదు ఆ ఫీల్డ్ అనేది. సైంటిస్ట్ అంటే అక్కడ నేను ఒక్కనే పర్సన్, ఓకే, కానీ ఈ ఫీల్డ్ కి వస్తే నాలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేయొచ్చు అనేది నా ఒపీనియన్. అక్కడికి వెళ్తే మీరు మాత్రం సైంటిస్ట్ అవుతారు. అదే మీరు ఇక్కడ స్కూల్లో ఉంటే అలాంటి సైంటిస్ట్ చాలా మంది తయారు చేయగలుగుతారు. గ్రేట్ సార్, గ్రేట్. సో సో అంటే ప్రజెంట్ స్కూల్ స్ట్రెంత్ ఎంత సార్ మన దగ్గర? ఇప్పుడు ప్రెసెంట్ 500 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ప్రతి క్లాస్ కూడా 30 మెంబర్స్, ఎక్కువ మంది తీసుకోవాలి. ఓకే, రైట్. సో పిల్లలు మీరు కలుస్తున్నప్పుడు అంటే డాక్టర్లుగా పూర్తి చేసుకున్న తర్వాత అంటే ఇంజనీర్లు పూర్తి చేసుకున్న తర్వాత కలుస్తున్నారు అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు? యాక్చువల్గా చెప్పాలంటే సైంటిస్ట్ గా నేను జీవిక బయోలో చేసేటప్పుడే అక్కడే ల్యాక్స్ సంపాదించవచ్చు, డబ్బులు ఇక్కడ అంత ఇన్కమ్ కూడా రాదు నిజం చెప్పాలంటే. ఇప్పుడు మేము తీసుకునేటువంటి ఫీజెస్ కి ఇక్కడ ఇంత ఇన్కమ్ రాదు, కానీ అక్కడ కంటే ఇక్కడ ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ తయారు చేస్తే అంత సాటిస్ఫాక్షన్. అయితే మధ్య మధ్యలో కొన్ని హర్డిల్స్ ఉంటాయి, అంటే ఎవరో అనాహుతులు వస్తూ ఉంటారు, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు కొద్దిగా హర్ట్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ ఉంటుంది 100%. ఒక్కొక్క స్టూడెంట్ వచ్చి సార్ నేను ఈ పొజిషన్ లో ఉన్నా, ఆ పొజిషన్ లో ఉన్నా అంటే నిజంగా నేనే ఆ పొజిషన్ లో ఉన్నట్టు ఫీల్ అవుతాను. అంటే ఇంతమంది స్టూడెంట్స్ కలిసి ఏ పొజిషన్ లో ఉన్నారో నేను ఒక్కరిని అంత పొజిషన్ లో ఉన్నట్టు హ్యాపీగా ఫీల్ అవుతాను. బయట కొన్ని విషయాలు వింటున్నాం సార్, మన యాదయ్య సార్ని చాలా మంది ఇష్టపడడానికి రీజన్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీ, అంటే ఈ జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ లేదు. అంటే నాకు తెలిసినంత వరకు టోటల్ 1, 2, 3 జనరేషన్స్ అందరూ కూడా కలిసే ఉంటాము అనేది ఒక ఉన్నది బయట. ఇప్పుడు స్కూల్ ఎట్లా సార్, మీరు ఒకరే రన్ చేస్తున్నారా హోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి? యాక్చువల్గా మేము 6 మెంబర్స్ బ్రదర్స్ ఉంటాం. ఓకే, మా టోటల్ ఫ్యామిలీ అంటే మాది ఇంకో బ్రాంచ్ కూడా ఉంది దేవరపల్లిలో, అక్కడ మా తమ్ముడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ఫ్యామిలీ అయితే కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే ఏదన్నా ఇన్సిడెంట్ సిచ్యువేషన్ వచ్చింది, ఇక్కడ ఇట్లాంటి ప్రాబ్లం ఉందనగానే ఈ అమౌంట్ అడగకుండా పంపించేస్తుంటారు. అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మేము కూడా అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆల్రెడీ మేము 4 మెంబర్స్ ఉంటాం, 4 మెంబర్స్ కంబైన్డ్ ఉంటాం. ఇప్పుడు ఏదన్నా చిన్న అకేషన్ వస్తే మొత్తం వచ్చేస్తాం, మొత్తం ఒక దాదాపు 30-40 మెంబర్స్ అవుతారు మాత్రం, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక ఆస్తులు పంచుకోవడం ఇట్లాంటి వాటి మీద ఎప్పుడు కూడా ఆలోచన లేదు, ఎందుకంటే మా పని ఏదో దాని మీదనే ఆలోచన తప్ప సెపరేట్ అవ్వాలా కలిసి ఉండాలా అనే దాని గురించి అసలు ఆలోచన అనేది ఎప్పుడు రాలేదు. అందరం కలిసి ఉన్నాం, అట్లా కంటిన్యూ అవుతూనే ఉన్నాం తప్ప ఎందుకు విడిపోతారు అనేది కూడా నాకు అర్థం కాదు. యాక్చువల్గా కొన్ని సిచ్యువేషన్స్ లో ఇక వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ మాకైతే అట్లాంటి ఆలోచనలు అయితే లేవు ప్రజెంట్. గ్రేట్. మా బ్రదరు ఒక అన్నయ్య డైరీ ఫామ్ చూసుకుంటారు, ఇంకొక అన్నయ్య చిన్న బిజినెస్ చూసుకుంటారు. కానీ వాళ్ళు చిన్నప్పుడు మమ్మల్ని చదివించడం వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం అనేది ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ స్టేజ్ లో వాళ్ళ స్వార్థం చూసుకోలేదు, ఈ స్టేజ్ లో మేము స్వార్థం చూసుకోకూడదు, అంతే కదా. కాబట్టి అన్నయ్య వాళ్ళ పిల్లల్ని మంచి చదివించడం, వాళ్ళ పెళ్లిళ్ళు చేయడం మా బాధ్యత, అంతే తప్ప మేమేదో హెల్ప్ చేయడం అనేది కాదు, అది మా బాధ్యతే. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చదివించారు కాబట్టి మేము వాళ్ళని చదివించడం మా బాధ్యత. అట్లా నడుస్తూ ఉంది అంతే. ప్రశాంతి స్కూల్లో పిల్లల్ని విద్యార్థుల పైన యాదయ్య సారు ఎప్పుడు అంటే వాళ్ళు మందలించడం కానివ్వండి, కొట్టడం కానీ జరగదు. బట్ పిల్లలందరూ మళ్ళీ యాదయ్య సార్ ఇష్టపడతారు, ఎందుకు అట్లా? అంటే పనిష్మెంట్ ఇవ్వను అంటే ఇస్తాం యాక్చువల్గా, కాకపోతే స్టూడెంట్స్ దాన్ని లైక్ చేస్తారు. పనిష్మెంట్ ఇచ్చిన పిల్లలు దాన్ని అర్థం చేసుకుంటారు. నా కోసం పనిష్మెంట్ ఇస్తున్నారు, నా లైఫ్ బాగుపడడం కోసమే నన్ను కసురుకుంటున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసి సార్ అని చెప్పి మీ వలన మేము ఈ పొజిషన్లో ఉన్నాం అని చెప్పి వాళ్ళు అనడం అనేది దానికే ఎగ్జాంపుల్. ఇప్పుడు మా పిల్లలనైనా సందర్భానుసారంగా
సరిదిద్దుకోవాల్సిందే కదా. చేసుకోవాల్సింది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అట్లా చూస్తూ వదిలేస్తే లైఫ్ లో స్పాయిల్ అవుతుంది. అప్పుడు మనం సరి చేస్తే లైన్లోకి వచ్చేస్తే ఇక వాళ్ళు మనం మందలించాల్సిన అవసరం లేదు. అంటే మన లైఫ్ లాంగ్ టర్మ్ గోల్ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ లో వాళ్ళు మనల్ని తిట్టుకుంటారా ఇది అనేది మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. లైఫ్ లాంగ్ లో ఒక లాంగ్ టర్మ్ లో వచ్చేసరికి వాళ్ళు లైఫ్ సెటిల్ అయిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది చేసింది మనకు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు బాగాలేక విద్యకు దూరం అవుతున్నారు. అంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేక విద్యకు దూరం అవుతున్న పేరెంట్స్ కి పిల్లలకి టాప్ నాన్ స్టూడియో ద్వారా మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? ఈ ఎకనామికల్ పొజిషన్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ ప్రకారం చూసుకోవద్దు. లాంగ్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే ఈ రోజు మీకు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉందని చెప్పి చదువు మానేస్తే రేపు నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే పరిస్థితి అవుతుంది. ఒక్కసారి ఈ ఆర్థిక పరిస్థితుల్లోంచి బయటపడాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గం. గట్టిగా ప్రయత్నించి నీకు ఎంత ఇబ్బందులు ఉందో దాన్ని చదువు మీద చూపించు. ఎడ్యుకేషన్లో ఒక్కసారి నువ్వు మంచి స్థితికి వస్తే తర్వాత నీ జనరేషన్ కాదు, నీ తర్వాత జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది. లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఎడ్యుకేషన్ ఒక్కటే మార్గం. సో ఇది అంటే మెయిన్గా మనం ప్రశాంతి స్కూల్కి వచ్చి ఇంటర్వ్యూ చేయడానికి రీజన్ ఏంటి అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎవరికి రాని ర్యాంకు స్టేట్ లెవెల్లో టీజీఆర్జీఎస్లో థర్డ్ ర్యాంక్ వచ్చి అంటే 150 మార్క్స్కి 126 మార్క్స్ స్కోర్ చేసినటువంటి వర్షిణి గురించి వచ్చినాం మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ప్రశాంతి స్కూల్లో చాలా వరకు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు మాత్రమే వస్తారు, బిలో పవర్టీ పిల్లలు ఎక్కువ ఉన్నారు. అలాంటి పిల్లల్ని కూడా ఒక ప్యాషన్ తోటి, ఒక గోల్ తోటి ఇక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ యాదవ్ సార్ గారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మోటివేషన్ చేసుకుంటూ, వాళ్ళు మోల్డ్ చేసుకుంటూ, ఎప్పటికీ వాళ్ళు కౌన్సిలింగ్ చేసుకుంటూ చాలా మంది వందలాది మంది పిల్లల్ని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, వివిధ రంగాల్లో ప్రైవేట్ సెక్టార్లో నుండి ఎంఎన్సీ మల్టీనేషనల్ కంపెనీస్లో లక్షలాది సార్లు తీసుకున్న విద్యార్థులను తయారు చేయగలిగినారు. సో థ్యాంక్ యూ సార్. ఇదే విధంగా మీ దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థి కూడా మంచి పొజిషన్లో ఉండాలి, వాళ్ళ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.